ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ బ్లాక్ మిర్రర్ సీజన్ 2 ఎపిసోడ్ 4. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. జో మ్యాట్ అడవి మధ్యలో చిన్న జాబ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు రూమ్మేట్. ఆ రోజు క్రిస్మస్, మంచు పడుతూ ఉంటుంది. జో నిద్ర లెగిచేసరికి మ్యాట్ ఇవాళ అన్ని వంటలు చేస్తూ ఉంటాడు. జో మ్యాట్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. మ్యాట్ తన స్టోరీ చెప్తాడు. జెడై అనే డివైస్ వాడుతున్న ప్రపంచం అది. కళ్ళల్లో డివైస్ ఉంటుంది. ఆ లింక్ ఇంకొకరికి పంపిస్తే మీరేం చేస్తున్నారో వాళ్ళకి కూడా కనిపిస్తుంది. మ్యాట్ అబ్బాయిలకి అమ్మాయిలని ప్రపోజ్ చేయడానికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హ్యారీ అని అతనికి హెల్ప్ చేస్తున్నాడు. క్రిస్మస్ రోజు హ్యారీతో ఆఫీస్ పార్టీకి వెళ్ళు. అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు. అబ్బాయిలు అంత బాగోరు. నీకు నచ్చిన అమ్మాయిని వెతుకు అంటాడు. హ్యారీకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని చెప్తూ ఉంటాడు. హ్యారీకి పార్టీలో జెన్నిఫర్ అనే అమ్మాయి నచ్చుతుంది. మ్యాట్ హ్యారీతో జెన్నిఫర్ తో కాకుండా తన ఫ్రెండ్స్ తో మాట్లాడు. జెన్నిఫర్ వైపు చూడొద్దు. మనం అందరితో మాట్లాడుతూ ఒకళ్ళని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళే మనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు అంటాడు. కానీ జెన్నిఫర్ అలా కాదు. తనని పట్టించుకోకుండా ఉన్నా తనేమీ అనట్లేదు. తన పని తను చూసుకుంటుంది. మ్యాట్ హెల్ప్ తో చిన్నగా హ్యారీ జెన్నిఫర్ తో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. జెన్నిఫర్ హ్యారీని చూసి ఇంప్రెస్ అవుతుంది. హ్యారీకి తెలియని విషయం ఏంటంటే మ్యాట్ తో పాటు ఇంకొక 8 మంది హ్యారీని చూస్తూ ఉంటారు. మ్యాట్ 8 మంది నుంచి డబ్బులు తీసుకొని ఈ వీడియోస్ ఇల్లీగల్ గా చూపిస్తున్నాడు. హ్యారీ కావాలనే జెన్నిఫర్ మీద కొంచెం డ్రింక్ పడేలా చేస్తాడు. జెన్నిఫర్ వాష్రూమ్ కి వెళ్తుంది. హ్యారీ మ్యాట్ తో నేను మోసం చేస్తున్నాను అనిపిస్తుంది. నువ్వు చెప్పింది జెన్నిఫర్ కి చెప్పి ఇంప్రెస్ చేశాను. నేను సొంతగా ఏమీ చెయ్యలేదు అంటుండగా జెన్నిఫర్ వచ్చి మా ఇంటికి రా అని హ్యారీని తన ఇంటికి తీసుకువెళ్తుంది. హ్యారీని బెడ్రూమ్ లో ఉండమని తను డ్రింక్స్ తేవడానికి వెళ్తుంది. మ్యాట్ తో పాటు అంతా చూస్తున్న 8 మంది ఏదైనా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుందేమో అని ఎదురు చూస్తారు. హ్యారీ మ్యాట్ తో ఇది చాలా తొందరగా అయిపోతుంది, నాకు టెన్షన్ గా ఉంది అంటాడు. మ్యాట్, నువ్వు అమ్మాయిని పడేయాలి అనుకున్నావు, అదే జరిగింది కదా అంటాడు. అంతలో జెన్నిఫర్ డ్రింక్స్ తో వస్తుంది. హ్యారీకి డ్రింక్ తాగిపిస్తుంది. హ్యారీకి దగ్గు వస్తుంది. జెన్నిఫర్ కి మెంటల్ వాయిస్ వినిపిస్తాయి. హ్యారీ మ్యాట్ తో మాట్లాడడం చూసి తిన్నకి కూడా నాలానే వాయిసెస్ వినిపిస్తున్నాయి, మేమిద్దరం ఒకటే అని హ్యారీని ఇంటికి తీసుకువెళ్ళింది. హ్యారీతో మాట్లాడక ముందు సూసైడ్ చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. హ్యారీ నీకేమనిపిస్తుందో అదే చెయ్యి అంటాడు. హ్యారీ కూడా నాలానే అని హ్యారీకి డ్రింక్ లో పాయిజన్ కలిపి ఇస్తుంది. తను కూడా అదే డ్రింక్ తాగుతుంది. మ్యాట్ ఇంకా 8 మంది జెన్నిఫర్ హ్యారీని మర్డర్ చేయడం చూస్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. మ్యాట్ 8 మందితో ఎవిడెన్స్ ఏమీ లేకుండా చూడండి అని తొందరగా ల్యాప్టాప్ మూసేసి కనెక్షన్ కట్ చేస్తాడు. ఎవిడెన్స్ కాల్ చేద్దామని వెళ్తుంటే తన వైఫ్ చూసేస్తుంది. మ్యాట్ ఏం చేస్తున్నాడో తనకి తెలిసిపోతుంది. మ్యాట్ ని జెడై టెక్నాలజీతో బ్లాక్ చేస్తుంది. మ్యాట్ తనకి కనిపించడు. మ్యాట్ మాటలు వినిపించవు. ఒక నీడలాగా కనిపిస్తాడు అంతే. ఇది మ్యాట్ జాబ్ కాదు. మ్యాట్ జాబ్ ఏంటంటే మనిషి బ్రెయిన్ ని కాపీలా చేస్తారు. బ్రెయిన్ కోడ్ ని కుకీ అనే డివైస్ లో పెడతారు. గ్రెటా అనే ఆమె ఆపరేషన్ చేపించుకుంటుంది. డాక్టర్స్ తన బ్రెయిన్ కాపీ తీసి కుకీలో పెడతారు. మ్యాట్ కుకీ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తాడు. గ్రెటాకి ఏం నచ్చుతుంది, ఎప్పుడు ఏం చెయ్యాలి అదంతా కుకీ చూసుకోవాలి. ఫస్ట్ కుకీ బ్రెయిన్ నేను చెయ్యను అంటుంది. మ్యాట్ బ్రెయిన్ ని 6 నెలలు ఒంటరిగా ఉండేలా చేస్తాడు. కుకీ టైం మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేయొచ్చు. 10 సెకండ్స్ కి కుకీలో 6 నెలలు అయ్యేలా చేయొచ్చు. కుకీ బ్రెయిన్ కి చెయ్యడానికి పనేమీ ఉండదు. పిచ్చెక్కినట్టు ఉంటుంది. నేనేం పనైనా చేస్తాను అంటుంది. నెక్స్ట్ రోజు నుంచి గ్రెటా ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. అంతా కుకీనే చూసుకుంటుంది. మ్యాట్ జోకి గ్రెటా గురించి చెప్తాడు. జో అలా చేయడం కరెక్ట్ కాదు, ఇది బానిసత్వం అంటాడు. జో తన స్టోరీ మ్యాట్ కి చెప్తాడు. జో గర్ల్ ఫ్రెండ్ బెత్. ఒకరోజు జో చెత్త బయట పడేయడానికి వెళ్తుంటే డస్ట్బిన్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. బెత్ ప్రెగ్నెంట్. ఆ విషయం జోకి చెప్పలేదు. తనకి 27 సంవత్సరాలు. ఇప్పుడే బేబీని పుట్టించుకొని ఫ్యామిలీ స్టార్ట్ చెయ్యాలి అని ఉండదు. అబార్షన్ చేపించుకుంటాను అంటుంది. జోకి బెత్ మీద కోపం వస్తుంది. తనని తిడతాడు. బెత్ రేపు మాట్లాడుకుందాం అని జోని బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ రోజు బెత్ జోని వదిలేసి వెళ్లిపోతుంది. బ్లాక్ చేయడం వల్ల జో బెత్ ని కాంటాక్ట్ అవ్వలేడు. బ్లాక్ చేస్తే ఫొటోస్ లో కూడా బెత్ కనిపించదు. తన గురించి మెమరీస్ పోతాయి.
ఒకరోజు జోకి బెత్ కనిపిస్తుంది. ప్రెగ్నెంట్ గా ఉంటుంది. జో బెత్ దగ్గరికి వెళ్లి బ్లాక్ తీసేసేయ్ అంటూ ఉంటాడు. బెత్ టెన్షన్ పడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు పోలీస్ కి కాల్ చేస్తారు. పోలీస్ జోని అరెస్ట్ చేస్తారు. GPS ఉంటుంది. జో బెత్ కి 20 మీటర్ల దూరంలో ఉండాలి లేదా పోలీస్ జోని అరెస్ట్ చేస్తారు. జోకి బెత్ కి బేబీ పుట్టిందా లేదా అన్న విషయాలు ఏమీ తెలిసేవి కాదు. బెత్ నాన్న ఎక్కడున్నాడో తెలుసు. ఆ అడ్రస్ కి చాలా లెటర్స్ రాశాడు, కానీ రిప్లై లేదు. జోకి బెత్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి తన నాన్న ఇంటికి వెళ్తుంది అని తెలుసు. బెత్ ని చూడాలి అని ఈ సంవత్సరం క్రిస్మస్ కి బెత్ నాన్న ఇంటికి వెళ్తాడు. బెత్ ని తన బేబీని దూరం నుంచి చూస్తాడు. జోకి బెత్ తో పాటు బేబీ కూడా బ్లాక్ లో ఉంటుంది. ఏమి చూడలేకపోవడం బదులు ఏదో ఒకటి చూడడం బెస్ట్ అని జో ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి బెత్ నాన్న ఇంటికి వెళ్లి దూరంగా బెత్ ని తన బేబీని చూస్తూ ఆనందపడతాడు. బేబీ పెద్దయ్యాక జుట్టు ప్రవర్తన బట్టి జోకి కూతురు పుట్టింది అని తెలుస్తుంది. ఒకరోజు జో న్యూస్ చూస్తూ ఉంటాడు. బెత్ యాక్సిడెంట్ లో చనిపోయింది అని చెప్తారు. బెత్ చనిపోయింది కాబట్టి బ్లాక్ పోతుంది. బెత్ ఫోటో జోకి కనిపిస్తుంది. బెత్ చనిపోయింది అని బాధగా ఉంటాడు. బ్లాక్ పోయింది కాబట్టి జోకి తన కూతురు కూడా కనిపిస్తుంది. ఈసారి క్రిస్మస్ కి తన కూతురు కోసం స్నోబాల్ గిఫ్ట్ కొనుక్కొని బెత్ నాన్న ఇంటికి వెళ్తాడు. కూతురుని చూస్తాడు. కూతురు పేరు మే తనకి బెత్ కి పుట్టలేదు. బెత్ జో బెస్ట్ ఫ్రెండ్ తో అఫైర్ పెట్టుకుంది. బెత్ కి జో ఫ్రెండ్ కి పుట్టింది మే. ఈ విషయం తెలిసి జో షాక్ అవుతాడు. ఇంట్లోకి వెళ్లి కుర్చీలో కూర్చొని బెత్ నాన్నతో నాకు నా కూతురు కావాలి అంటూ ఉంటాడు. బెత్ నాన్న మేని రూమ్ లోకి వెళ్ళమని జోతో నీకు కూతురు లేదు, మే బెత్ కూతురు అంటాడు. జోకి కోపం వచ్చి స్నోబాల్ తో అతనిని కొడతాడు. అతను చనిపోతాడు. జోకి భయం వేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. 2 రోజుల తరువాత మే తనకి సహాయంగా ఎవ్వరూ రారు అని అర్థం చేసుకొని మంచులో తనొక్కటే సహాయం కోసం ఎవరినైనా తీసుకురావడానికి వెళ్తుంది. చలిలో ఎక్కువ దూరం వెళ్ళలేదు. మధ్యలోనే చనిపోతుంది. కొన్ని రోజులలో పోలీస్ జోని అరెస్ట్ చేస్తారు. ఒప్పుకుంటే ఎక్కడ జరిగిందంతా నిజమైపోతుందేమో అని పోలీస్తో అసలు మాట్లాడడు. ఇప్పుడు జో మ్యాట్ కి జరిగిందంతా చెప్తాడు. మ్యాట్ సడన్ గా మాయమవుతాడు. జోకి మ్యాట్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాదు. ఇప్పటిదాకా మ్యాట్ జోతో కుకీలో మాట్లాడాడు. పోలీస్ జోకి బ్రెయిన్ కుకీ తయారు చేశారు. కుకీ నుంచి నిజాలు చెప్పించడానికి మ్యాట్ తో డీల్ పెట్టుకున్నారు. జోతో నిజం చెప్పిస్తే మ్యాట్ ని వదిలేస్తారు. మ్యాట్ జోతో తను మర్డర్ చేశాడు అని ఒప్పించాడు. నిజమైన జో నేరం చేశాడు అని ఒప్పుకోకపోయినా కుకీ ఒప్పుకుంది కాబట్టి జో నేరస్తుడు అని తేలింది. మ్యాట్ ఇల్లీగల్ గా క్లయింట్స్ వీడియోస్ డబ్బుల కోసం వేరే వాళ్ళకి చూపించాడని, హ్యారీ మర్డర్ జరిగిన విషయం దాచిపెట్టాడని పోలీస్ తనని అరెస్ట్ చేశారు. జోతో నిజం చెప్పించాడు. డీల్ ప్రకారం తనని వదిలేస్తారు. కానీ శిక్షగా ఊరిలో అందరి చేత మ్యాట్ ని బ్లాక్ చేపిస్తారు. మ్యాట్ ఎవరిని చూడలేడు, ఎవరితో మాట్లాడలేడు. అందరికీ మ్యాట్ రెడ్ షాడోలా కనిపిస్తాడు. పోలీస్ జో కుకీలో జోకి శిక్షగా 1000 ఏళ్లు క్రిస్మస్ పాట ప్లే అయ్యేలా చూస్తాడు. కుకీలో జో 1000 ఏళ్లు ఒకటే పాటని రిపీట్ లో వింటూ టార్చర్ అనుభవిస్తూ ఉంటాడు. ఇంతటితో బ్లాక్ మిర్రర్ సీజన్ 2 ఎపిసోడ్ 4 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెబ్ సిరీసే కాకుండా యానిమే, ఏషియన్ డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.